నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పోటాపోటీ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరి సంస్థలన్నీ కూడా సర్వేల బాట పట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ వచ్చిన అన్ని సర్వేల్లో కూడా ఎన్డీఏ కూటమిదని తేల్చెప్పాయి. అయితే తాజాగా ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. అమిత్ షా అనుచరుడు ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సల్ అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనమవుతున్న పరిస్థితి. ఎన్డీఏ కూటమికి 145 అసెంబ్లీ అలాగే 23 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో కూడా మరి వారు వన్ సైడేనా అన్న పరిస్థితులు అయితే ఏపీలో కనిపిస్తున్నాయి. మరి ఏపీలో రేపు ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఎవరికి మెజార్టీ దక్కబోతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే సర్వేలన్నీ కూడా ఎన్డీఏదే అధికారం అని చెప్పి తేల్చెప్పాయి ఆల్మోస్ట్. సో ఇప్పటికిప్పుడు తాజాగా బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే అమిత్ షా అనుచరుడు ఎవరైతే ఉన్నారో సునీల్ బన్సల్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎన్డీఏ కూటమిదే అధికారం పక్కాగా 145 సీట్లు వస్తాయి, 23 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సో ఇదైతే చాలా గొప్ప విషయంగానే మరి పరిగణించవచ్చు. మరి ఎలా ఉండబోతుంది అంటారు రేపు ఏపీలో పరిస్థితి? ఇప్పుడు మొత్తం అంటే ఏపీలో పరిస్థితి చూస్తే మీరు చెప్పినట్టు అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే మొగ్గు చూపినాయి. కొన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థలు మాత్రం అంతా ఇంకా వైసీపీకే ఉంది అని చెప్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే మీరన్న టాపిక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది. 145 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతున్నది అనేది ఇప్పుడు బాగా వినపడుతూ ఉన్నది. 145 కాదు, ఇంకొక 5 ఎక్కువే వస్తాయి అన్న ఒక ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తూ ఉన్నది. ఎట్లా వస్తాయి, అన్ని సీట్లు ఎట్లా వస్తాయి అనేది చాలామందికి అనుమానం ఉంది. ఈ ఎట్లా వస్తాయి అంటే ఇప్పుడు ప్రజలు అందరూ కూడా, ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకతతోటి ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మరి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాడు, వాళ్ళకి అమ్మఒడి అంటున్నాడు, నాన్నఒడి అంటున్నాడు, ఏదో అన్నీ ఇస్తున్నాడు కదా. మరి ఎందుకు ప్రజలు సంతృప్తిగా లేరు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే ఈ ప్రధానమైన ప్రశ్నకి మనం సమాధానం కనుక కరెక్ట్గా చెప్పుకోగలిగితే 145 వస్తాయా లేకపోతే 200 వస్తాయా అనేది మనం ఒక అంచనాకి రావచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాన్ని ప్రజల్ని సన్నద్ధం చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక సింపుల్గా కొంచెం సామాన్యులందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అమ్మఒడి ఇవ్వాలి. అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తారా, 2 పిల్లలకి ఇస్తారా అనేది కూడా తీసి పక్కన పెడదాం. ఒక పిల్లవాడికి అమ్మఒడి 15,000 రూపాయలు ఇవ్వాలి అన్నప్పుడు మీకు ఈ ప్రిపేర్డ్నెస్ ఎక్కడ ఉండాలి? ఆ పిల్లవాడిని పౌష్టికాహారంతో పెంచాలి, అతన్ని ఆరోగ్యంగా ఉంచాలి, సరైన సమయానికి స్కూలుకి పంపించాలి. ఆ స్కూలుకి పంపించాలి అంటే తల్లిదండ్రులు ప్రిపేర్ అయి ఉండాలి. తల్లిదండ్రులు ప్రిపేర్ అయి ఉండటం అంటే ఏంటి? వాళ్ళు పని చేసే స్థితిలో ఉండాలి. ఏదో ఒక ఉద్యోగమో ఏదో వ్యాపారమో ఏదో ఒకటి చేసే స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఉంటే నువ్వు ఇచ్చే 15,000 రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి 15,000 కూడా ఇవ్వట్లేదు, 13,000 ఇస్తున్నాడు. 15,000 ఇస్తానని చెప్పాడు. అందులో బాత్రూములు అవి కడగటానికి, స్కూల్లో బాత్రూములు అవి కడగటానికి వాటికి వీటికి అని చెప్పి 2,000 కట్ చేస్తున్నాడు. 13,000 ఇస్తున్నాడు. ఓకే, ఈ 13,000 రూపాయలని పిల్లల చదువుకి ఖర్చు పెట్టాలి అంటే తల్లి తండ్రి ఉద్యోగం చేసుకుంటూ, ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒక రకంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉంటే ఇతను ఇచ్చిన 13,000 రూపాయలని పిల్లవాడి ఎడ్యుకేషన్కి ఖర్చు పెడతారు. లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు తినటానికే దిక్కు లేక, వాళ్ళకే పని లేక, వాళ్ళకే ఒక పూట గడిస్తే సంతోషపడే పరిస్థితిలో వాళ్ళుంటే పిల్లవాడి చదువు గురించి ఎలా ఆలోచిస్తారు తల్లిదండ్రి? నేను కొంచెం
క్లియర్గా చెప్పినట్టుగా అనుకుంటున్నాను నేను. అంటే ఏంటి అంటే ప్రతిదీ కూడా మనం ఒక బేస్ లైన్ ఒకటి తయారు చేసి పెడితే ఆ పైన సంక్షేమం అందిస్తే ఆ సంక్షేమ ఫలాలు ప్రజలకి పూర్తి స్థాయిలో అందుతాయి. ఈ తరహా ఇప్పుడు సామాజిక భద్రతా పెన్షన్ల గురించి మనం ఆలోచిద్దాం. సామాజిక భద్రతా పెన్షన్ అంటే ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి పిల్లలు నిరాదరణగా చూస్తారు, వాళ్ళు పని చేయలేరు, పోషణ చేసుకోలేరు, వాళ్ళ మీద ఇంకెవరన్నా డిపెండెంట్స్ కూడా ఉండొచ్చు, వాళ్ళకి షెల్టర్ ఉండకపోవచ్చు, వాళ్ళు ఆరోగ్య సమస్యలతోటి సతమతమవుతూ ఉండొచ్చు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి మనం తీసుకెళ్ళి మనం పెన్షన్ అందించేసాం అనుకోండి. పెన్షన్ అందిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరన్నా ఆసరా ఉంటే వాళ్ళ మీద ఆధారపడి దీన్ని మొత్తం ఓవరాల్గా కుటుంబ సంక్షేమానికి వాడుకుంటారు. లేదు వాళ్ళ మందుల అవసరాలకి వాటికి ఖర్చు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఒక రకంగా అంటే సొసైటీ మీద ఎవరికి కూడా బర్డెన్ ఉండకుండా ఉంటుంది. అందుకు సామాజిక భద్రతా పెన్షన్లు ఇచ్చేది. అంటే వాళ్ళు ఎవరికి భారం కాకూడదు. ఇప్పుడు ఒక వృద్ధులైన తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుక్కి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఈ వృద్ధులైన తల్లి తండ్రి ఇద్దరు ఇతనికి భారం కాకూడదు. ఇతనికే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వీళ్ళకి పెన్షన్ ఇస్తే ఏం చేస్తాడు, ఆ పెన్షన్ని అతను కూడా వాడుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి మందులకి వాటికి వీటికి మళ్ళీ ఖర్చులు మళ్ళీ మొదటికి వస్తుంది కదా, వాళ్ళు తమ జీవనాన్ని తాము బతకలేరు. ఇప్పుడు అదే వాళ్ళ కొడుకు ఏదన్నా ఉద్యోగం ఉంటే లేదు రోజు కూలికి వెళ్ళి కూలి పుష్కలంగా దొరికి అతను తన సంపాదన తను సంపాదించుకోగలిగితే ఈ వచ్చే 3,000 రూపాయలు పెన్షన్ ఏదైతే ఉందో తల్లికి తండ్రికి చక్కగా కొంచెం ఆరోగ్యవంతమైన ఆహారం పెడతాడు, వాళ్ళకి కావాల్సిన మందులు ఇస్తాడు, వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాడు, వాళ్ళ సంక్షేమం పూర్తిగా నెరవేరుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమైంది అంటే ఒక అవ్వ తాత ఇద్దరు ఉన్నారనుకో, అవ్వకి పెన్షన్ వస్తే తాతకి రాదు, తాతకి వస్తే అవ్వకి రాదు. వాళ్ళకి కొడుకు ఉన్నాడు అనుకో, ఈ కొడుకు ఏదన్నా ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళకి పెన్షన్ రాదు. ఆయన ఎలక్షన్ గుర్తే ఫ్యాన్ ఉందనుకో, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ ఉందనుకో, ఒక ఫ్యాను వాళ్ళు వేసుకొని ఇంకొక ఫ్యాన్ తల్లిదండ్రికి పెట్టాడు అనుకో, 2 ఫ్యాన్లు ఉన్నాయా నీకు పెన్షన్ కట్ అని అడిగి పెన్షన్ ఆపేస్తున్నారు. అంటే ఏంటి, మనిషి జీవన ప్రమాణాలు పెంచట్లేదు, ఈ పెన్షన్లు ఈ పేరుతోటి డబ్బులు ఇచ్చేసి అవన్నీ పక్కదోవ పట్టేసి పర్పస్ నెరవేరని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అదే మీరు ఇప్పుడు నేను చెప్పిన విధానాలన్నీ జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ బాగా పెరిగి కొత్త పరిశ్రమలు వచ్చి ఈ ఇసుక కుంభకోణాలు ఇవన్నీ లేకుండా, సిమెంటు ధరలు ఆకాశాన్ని అంటకుండా, ఇసుక దొరికి మొత్తం అందరూ భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఉపాధి దొరుకుతూ ఉంటే వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పెన్షన్ల వల్ల మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఈ పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఇవన్నీ ఇస్తే వీళ్ళు స్వతంత్రంగా బతకటం నేర్చుకుంటారు. స్వతంత్రంగా బతకటం నేర్చుకుంటే మనకి ఓట్లు వేయరు అని మిగిలినవన్నీ కట్ చేసేసాడు. అందువల్ల ఏమైంది, ఆయన ఇచ్చే డబ్బుల మీద ఆధారపడే పరిస్థితి ప్రజలకి ఏర్పడింది. పోనీ ఆ ఇచ్చే డబ్బులన్నా పూర్తిగా వచ్చినా ఏదన్నా ఒక కుటుంబం అన్నా బాగుపడుతుంది. నీకు అరకొరగా ఇచ్చే వ్యవహారం, ఉపాధి లేదు, అల్లాడిపోతున్నారు. అక్కడి నుంచి కొంత ఏమాత్రం చదువుకున్న వాళ్ళైనా హైదరాబాద్కి వలసపోతారు, బెంగళూరు వలసపోతారు, చెన్నై వలసపోతున్నారు. ఈ తరహా పరిస్థితులు సాఫ్ట్వేర్ ఎవరన్నా బీటెక్లు అవి చదువుకున్న వాళ్ళైతే సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అంటే అక్కడ చదువు ఉన్నవాళ్ళు ఉండట్లేదు, స్కిల్డ్ ఎవరు ఉండట్లేదు, రోజు కూలీలు అక్కడ ఉండలేకపోతున్నారు. మరి ఇంకా నువ్వు ఇచ్చే సంక్షేమం ఎవరికి ఉపయోగపడుతుంది?
ఇది బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన లోపం. మీరు చంద్రబాబు నాయుడు పాలనతో మీరు చూడండి, మీరు కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏం జరుగుతుంది? మీకు ఇసుక ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు, సిమెంట్ ధరలు కంట్రోల్లో ఉండేవి, ఆ మొత్తం వాళ్ళు వ్యాపారస్తులందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచే వీలు ఉండేది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ కంపెనీలే చాలా ఉన్నాయి. దాంతో అందరూ సిండికేట్ అవుతారు, బస్తా రేటు పెంచేస్తారు. చంద్రబాబు నాయుడు టైంలో అట్లా ఉండేది కాదు. దాంతో ఏమవుతుంది అంటే భవన నిర్మాణ రంగం మంచి ఊపి మీద ఉండేది. అమరావతిలో నిర్మాణాలు జరుగుతుండేవి, అమరావతి చుట్టుపక్కల విపరీతంగా వెంచర్లు ఉండేవి. అసలు హైదరాబాదు బెంగళూరులో లేని మల్టీ స్టోరీ బిల్డింగులు కూడా అమరావతిలో వచ్చేసినాయి. కమ్యూనిటీ హాళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, మాల్స్, రోజుకో కొత్తవాడు వచ్చేవాడు, ఫౌండేషన్ వేసేవాడు. ఈ విధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ విపరీతంగా జరిగేది చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో. అప్పుడు ఏమవుతుంది, మీకు బయటికి వలస వెళ్ళటం ఆగిపోతుంది, అక్కడే ఉండి పనిచేస్తారు. బయటికి వచ్చి ఇప్పుడు హైదరాబాదో బెంగళూరు చెన్నయ్యో వచ్చి నువ్వు 15,000 సంపాదించటం కన్నా ఉన్న ఊళ్ళో ఉండి ఆ 10,000 సంపాదిస్తే చాలు. నీకు అసలు ఆ 5,000 ఖర్చు ఇక్కడ 5,000 మిగులుతాయి. ఇంకా హైదరాబాదో బెంగళూరు చెన్నయ్యో వెళ్ళి 15,000 సంపాదిస్తే 15,000 ఖర్చు అయిపోయి ఇంకొక నెలకు 5,000 అప్పు అవుతుంది. ఉన్న ఊళ్ళో 15,000 సంపాదిస్తే 5,000 మిగులుతుంది, 10,000 ఖర్చు పెట్టుకున్నా కానీ. అంటే ఈ తరహాలో మీకు అటువంటి అంటే సంక్షేమం అందించినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, చంద్రబాబు నాయుడు చదువుకునే అమ్మాయిలకి వాళ్ళకి స్కూల్కి వెళ్ళటానికి నేను సైకిల్ ఇస్తాను అంటాడు. సైకిల్ ఇచ్చాడు. గీత కార్మికుడు ఉంటే, అంటే టాడీ ట్యాపర్స్ గీత కార్మికులు ఉంటే వాళ్ళకి మీకు మోకు అంటారు దాన్ని, మోకు ఇస్తాను, సైకిల్ ఇస్తాను, మీకు కొంత పెట్టుబడి ఇస్తాను అని చెప్తాడు. అంటే ఏంటి, ఇవన్నీ ఇస్తా నేను, నువ్వు చెట్టెక్కి కళ్ళు గీసుకొని అమ్ముకో అని చెప్తాడు. ఇప్పుడు అదేవిధంగా ఇస్త్రీ చేస్తుంటారు, రజకులు ఇస్త్రీ మీద బతికే వాళ్ళు ఉంటారు, బట్టలు ఐరన్ చేసేది, వాళ్ళకి కరెంటు ఉచితంగా ఇస్తాడు. అంటే ఏంటి, నేను కరెంటు ఉచితంగా ఇస్తా, నువ్వు కష్టపడి పని చేసుకో, నీది నువ్వు సంపాదించుకో, నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టుకో, నీ పిల్లల్ని చదివించుకో అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. నీకు కరెంటు సబ్సిడీ ఇవ్వకుండా ఇప్పుడు రజకులకి నీకు దోబిఘాట్ల దగ్గర సౌకర్యాలు కల్పించకుండా నేను నీకు బియ్యం ఇస్తా తీసుకుపో, నీకు ఒక ప్యాకెట్ నూనె ఇస్తా తీసుకుపో, నీకు మీ వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తాలేపో అని చెబితే వాడు ఏం చేయాలి? కరెంటు బిల్లు ఏమో 200 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది 2,000 వస్తుండే. వాడు ఇస్త్రీ చేసుకోవాలా, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా మిగులుతాయి? సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు ఒకటి అర్థమైంది. గారాబం చేస్తే పిల్లలు చెడిపోతారు అంటారు. బాధ్యత గల వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు కోట్ల ఆస్తి ఉండుండొచ్చు, కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉండొచ్చు, అయినా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించి చదువు ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక బాధ్యత గల తండ్రికి, బాధ్యత గల కుటుంబానికే తెలుసు. సో ఇక్కడ మీరు చెప్తుంటే ఆ రెండింటికి మధ్య తేడా నాకు అర్థమవుతుంది. అంటే మనుషులకి డబ్బులు ఇస్తే ఎలా చెడిపోతారు, డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి పని నేర్పిస్తే ఎలా బాగుపడతారు, అలా మౌలిక సదుపాయాలు వాళ్ళకి కల్పించి అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా మీకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్దె ట్యాక్సీలు తెచ్చుకొని దాన్ని డ్రైవింగ్ చేస్తూ బతికేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన ఏం చేశాడు తెలుసా, నీకు కొత్త నువ్వు ట్యాక్సీ వేరే వాళ్ళది నడుపుతున్నావు, అంటే నువ్వు కష్టపడుతున్నావు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు, నీకు కొంతే మిగులుతున్నది. ఈ పరిస్థితిని మారుద్దాం, నువ్వు చేసే పని నువ్వు చేసుకో, నేను నీకేం చేస్తాను, ఇన్నోవా కొని పెడతా నీ పేరు మీద, కొంత నేను సబ్సిడీ ఇస్తా, కొంత బ్యాంకు నుంచి లోన్ నేనే ఇప్పిస్తా, నువ్వు చక్కగా ఆ ఇన్నోవాని నడుపుకొని బ్యాంకు లోను బాధ్యతగా కడుతూ నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటావా అని అడిగాడు. దానికి చాలామంది యువకులు దరఖాస్తులు పెట్టుకున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు.
మాకు ఇప్పించండి మేమని. అందరికీ ఇన్నోవాలు కొనిపెట్టాడు. అంటే నువ్వు పని చేస్తాను అంటే నీకు సౌకర్యం కల్పిస్తాను అంటాడు చంద్రబాబు నాయుడు. దానివల్ల ఏమైంది, ఎన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. అదే స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నువ్వు ఆటో తోలుతున్నావు కదా, పో నీకు ఫ్రీ 10,000 ఇచ్చేస్తా పో అన్నాడు. నువ్వు ఆటో తోలుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నేను నీకు ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పటం అది కాదు పద్ధతి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 10,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఆ 10,000 తీసుకొని యువతలకి రాగానే ట్రాఫిక్ పోలీసు వాడు ఆపేసి 10,000 తెచ్చుకున్నావు కదా, నాకు 2,000 నాకి అని వాడు తీసుకుంటాడు. ఇంకొంచెం దూరం పోగానే లైసెన్స్ ఉందా, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉందా, నీకు అది ఉందా, ఇది ఉందా అని చెప్పి వాడు ఒక 1,000 రూపాయలు తీసుకుంటాడు. చూస్తే గుంతల రోడ్లు, ఆ గుంతల రోడ్లో పడిపోతే ఆడికి మొత్తం అన్నీ ఆ షాక్ అబ్జర్వర్లు పోతాయి, టైర్లు పోతాయి, అన్నీ పోతాయి, వాడి నడుము పోతుంది. ఇవన్నీ కలిపితే ఈయన ఇచ్చేది సంవత్సరానికి 10,000 అయితే వాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది బెటర్ చెప్పమ్మా? నేను అంటే 2 చెప్పాను, నేను 2 స్కీమ్స్ చెప్పాను. చంద్రబాబు నాయుడు స్కీము చెప్పాను, జగన్మోహన్ రెడ్డి స్కీము చెప్పాను. ఏ స్కీము బెటరు? సో మీరు చెప్పిన దాన్ని బట్టి డబ్బులు ఇచ్చి సోమరిపోతులను చేసి వాళ్ళని ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయడం ఏ ప్రభుత్వంకి సమంజసం కాదు సార్. డబ్బులు ఇచ్చి సోమరిపోతుల్ని చేయటం కూడా కాదు, 10,000 ఇచ్చి 20,000 గుంజుతున్నావు, అది చెప్పేది. నువ్వు 10,000 ఇస్తున్నావు, 20,000 గుంజుతున్నావు. ఇంకా వాడు ఎట్లా బతకాలి ఇప్పుడు? అందుకని ప్రజల్లో ఇంత తిరుగుబాటు వస్తూ ఉన్నది. సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే స్వయంగా కేంద్రం నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన ఏం మాట్లాడారంటే జూన్ 9న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నారు. స్వయంగా కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి ఎలా చెప్తున్నారు అంటే ఇంకా ఇది ఒక సంచలనమైన న్యూస్గానే మారింది. సో ఆయన ఏ నమ్మకంతో చెప్పారంటారు? నేను అదే చెప్తున్నది. ఇప్పుడు ఇవన్నీ స్కీములన్నీ చెప్పాను కదా, ఇవన్నీ మనం జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లోనే ఇవన్నీ చెప్పామనుకోండి, ప్రజలకు అర్థం కాదు. వాళ్ళు మన మీద కోపం పెంచుకుంటారు. మాకు ఆయన 10,000 ఫ్రీగా ఇస్తానంటే ఈయన ఎవరో వద్దని చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ప్రజలందరికీ అర్థమైంది, రాష్ట్ర ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి ఏం డ్యామేజ్ చేస్తున్నాడో. అందుకని ప్రజలందరూ కూడా ఇదే విషయం మీద ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సంక్షేమం మనకి వద్దు, జగన్ టైపు సంక్షేమం మనకి వద్దు, చంద్రబాబు తరహా సంక్షేమం కావాలి అని బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల్లో మార్పు కనపడుతున్నది. ఈ మార్పు కనపడుతున్నది కాబట్టి అన్ని సర్వేలు దీన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. అన్ని సర్వేలు రిఫ్లెక్ట్ చేయటం వేరు. ఈ మీరు చెప్పిన పర్సన్ ఆయన వచ్చేసి డేట్తో సహా, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో సహా ఎన్ని సీట్లు వస్తాయో కూడా చెప్పటం అనేది, అది ఒక రకంగా ప్రజల మనసు భావాలని కరెక్ట్గా రీడ్ చేయగలిగిన వ్యక్తి అట్లా చెప్పగలుగుతాడు. అది దట్ ఈస్ ది రిఫ్లెక్షన్. ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న మార్పులకి ఇది రిఫ్లెక్షన్గా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇటు రిఫ్లెక్షన్ ఇట్లా ఉన్నది కదా. వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే మొన్న ఇట్లాగే కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో మొత్తం మళ్ళీ వైసీపీ గెలుస్తుందని చెప్పింది అని చెప్పి ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో లోగో వేసి ఒకటి తయారు చేశారు. ఒక సర్టిఫికెట్ లాగా, మన 10th క్లాస్ మార్కు లిస్ట్ లాగా అట్లా ఒకటి తయారు చేసి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో వదిలారు. అంటే అది పెద్ద గొడవ అయిపోయింది, వాళ్ళు కేసు కూడా పెట్టారు. అసలు యాక్చువల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి సర్వే రిపోర్ట్లు పాయింట్ నెంబర్ 1 ఇవ్వదు. ఒకవేళ అటువంటి రిపోర్ట్లు ఇచ్చినా మొత్తం లోగో అవన్నీ పెట్టేసి గవర్నమెంట్ గుర్తు అవన్నీ వేసి ఇస్తుందా? అవన్నీ వీళ్ళు ప్రజల్ని నమ్మించటానికి ఈ వైసీపీ సోషల్ మీడియా ముఠా అదంతా ఒక ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేసింది. అట్లా అంటే ఆ తరహాలో నువ్వు పెట్టేసి అంటే ప్రజల్ని ఎట్టైనా నమ్మించాలి. మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో రావట్లేదు, మళ్ళీ జగనన్నే వస్తున్నాడు అని చెప్పుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు. ఈ నానా తిప్పలు వీళ్ళు పడుతూనే ఉన్నారు. ప్రజల అభిప్రాయం బయటికి రిఫ్లెక్ట్ అవుతూనే ఉన్నది. వాళ్ళ మీటింగులకి ఎవరికి జనం రావట్లేదు.
చంద్రబాబు నాయుడు మీటింగులకి జనం విరగబడి వస్తూ ఉన్నారు. ఇది మనకి పబ్లిక్లో మనకు కనపడుతూ ఉన్నది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.